మృత్తికలు అనే టాపిక్ ఒకసారి మనం చూద్దాం. సాయిల్స్, మృత్తికల రంగంలో మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? సోలం అనే లాటిన్ భాషా పదం. ఈ సోలం అనే లాటిన్ భాషా పదం నుంచి మనకి సాయిల్ అనే పదాన్ని డెవలప్ చేశారు. సాయిల్ అనే పదాన్ని, ఈ సోలం అంటే లాటిన్ భాషలో మట్టి అని అర్థం. ఏంటది? మట్టి. దీని ప్రకారం మనం తీసుకుంటే దాని నుంచి డెవలప్ చేసిన పదం ఏంటి? సాయిల్. ఈ సాయిల్ గురించి మనం చదివేటప్పుడు ఇక్కడ ఇద్దరు వస్తారు. ఏంటి? వోల్కర్ అనే శాస్త్రవేత్త వస్తాడు, అలానే ICAR అనే సంస్థ వస్తుంది. ICAR, వోల్కర్ అండ్ ICAR. ఏంటి? ఇప్పుడు వోల్కర్ తీసుకున్నాం అనుకోండి. వోల్కర్ ఏమంటాడంటే 1893లో మన ఇండియాలో ఉన్నటువంటి మృత్తికల మీద మనోడు పరిశోధన చేసి 1, 2, 3, 4 ఒండ్రు మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు, ఎర్ర మృత్తికలు, జేగురు రంగు మృత్తికలు, అల్లువియల్ సాయిల్స్ అంటే ఒండ్రు, బ్లాక్ రెగర్ సాయిల్స్ అంటే నల్లరేగడి, రెడ్ సాయిల్స్ అంటే ఎర్ర, జేగురు రంగు అంటే లేటరైట్. ఇట్లా 4 మృత్తికలు ఉన్నాయని చెప్పి మనోడు పరిశోధన చేసి చెప్పాడు. కానీ ఈ పరిశోధనకి ICAR వాడి పరిశోధన కూడా మనకి ఇంపార్టెంట్. ICAR ఏమంటాడు? ఈ 4 తీసుకో, ఈ 4 తీసుకుంటూ ఇంకా 5, 6, 7, 8 మృత్తికలు ఉన్నాయని చెప్పాడు. ఏంటవి? ఎడారి మృత్తికలు, ఆమ్లక్షార మృత్తికలు, పర్వతీయ లేదా అటవీ మృత్తికలు, అలానే PT మృత్తికలు. ఈ టాపిక్ వెయిటేజ్ కూడా చాలా తక్కువ. ఎప్పుడు కూడా ఒక ప్రశ్న వస్తేనే ఎక్కువ ఈ టాపిక్లో. ఒకటి మరీ బాగా హార్డ్ ఉండి ఉంటే 2 వస్తాయి. కాబట్టి దీన్ని మీరు ఎంత తక్కువ చదువుకుంటే అంత మంచిది ఈ టాపిక్. ఓకే, ఏంటి? డిజర్ట్ సాయిల్స్ అంటున్నాం, ఆల్కైన్ అండ్ సెలైన్ ఆమ్లక్షార్ అంటున్నాం, మౌంటైన్ ఆర్ ఫారెస్ట్ సాయిల్స్ అంటే పర్వతీయ లేదా అటవీ మృత్తికలు, చివరిది PT, తెలుగు పదం అదే, ఇంగ్లీష్ పదం అదే, PT సాయిల్స్. అయితే సాయిల్స్ మీరు ఎప్పుడైనా గమనించినప్పుడు గుర్తుపెట్టుకోండి, సారం ఎక్కువగా ఉంటే, సారం బాగా ఉంటే వీటిని ఉర్వర నేలలు అంటారు. NCERT వాళ్ళు ఖచ్చితంగా ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఉర్వర. లేదు సారం బాగా తక్కువగా ఉంది సార్, సారం తక్కువగా ఉంటే దాన్ని ఊసర నేల అంటారు. ఊసర నేల అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఉర్వర, ఊసర. హైలీ డెవలప్డ్ అంటే ఉర్వర అంటాం. ఎందుకు పనికిరానిది అన్నప్పుడు మనం అంటాం ఊసర మృత్తికలుగా మనం పిలుస్తాం. కాబట్టి అది ఏదైనా కానీ మొత్తం 8 ఉన్నాయి. ఒక సాయిల్ మనం చదివేటప్పుడు ఆ సాయిల్ ఎక్కడుంది, ఏమున్నాయి, ఏమి లేవు, ఎందుకు పనికి వస్తుంది, అంటే ఏ పంటలు పండుతాయి అనేది మనం చదువుకుంటే ఈ టాపిక్ మీద మీకు గ్రిప్ వచ్చినట్లే. సపోజ్ ఒండ్రు మృత్తికలు తీసుకో. ఒండ్రు మృత్తిక అనగానే టక్కని నీకు అడిగేది ఏంటి? ఎక్కడ? నదీ పరివాహక ప్రాంతాలు. ఎక్కడ నదులు ఉంటే అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆన్సరు కొద్దిగా బ్రాడ్గా ఉంది కాబట్టి మీకు దీని మీద ఎటువంటి ఇబ్బందులు రావు. జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి? ఒండ్రు మృత్తికలు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి అని మనం అడిగినప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి? నదీ పరివాహక ప్రాంతాలు. ఎక్కడ తక్కువ ఉన్నాయంటాడు. ఇవి బాగా తక్కువగా ఉన్నది అడవులు ఎక్కువగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో. ఒండ్రు మృత్తికలు తక్కువగా విస్తరించిన రాష్ట్రం అంటాడు. తక్కువగా విస్తరించిన మనం ఎక్కడికి వెళ్తావు? మధ్యప్రదేశ్కి వెళ్ళు. కానీ ఎక్కడ నదులు ఉంటే అక్కడ మనకు ఉంటాయి. ఇండియాలో ఎక్కువగా ఉన్న మట్టి కూడా ఇదే, ఒండ్రు మృత్తికే. హైయెస్ట్
ఏరియా, భారతదేశంలో ఎక్కువ మొత్తంలో విస్తరించినటువంటి నేలలు అంటే ఒండ్రుని పెట్టండి. ఇటువంటి ఒండ్రు మృత్తికల్లో మనకి ఎక్కువగా కాల్షియం అండ్ కార్బోనేట్ గుళికలు బాగా కనిపిస్తాయి. కాల్షియం కార్బోనేట్ అంటే రెండు కలిసి ఉంటాయి, అందుకే వీటిని ఏమంటాం, కాల్షియం కార్బోనేట్ గుళికలుగా పిలుస్తాం. ఏ ఒండ్రు మృత్తిక అయితే కాల్షియం కార్బోనేట్ గుళికలు కలిగి ఉంటుందో దాన్ని మనం కంకర నేల అంటాం. ఏమంటాం? కంకర నేల. ఎక్కడ? వాయువ్య భారత్ అంటే రాజస్థాన్ ప్రాంతం మనం తీసుకోవచ్చు, లేదా రాజస్థాన్తో పాటు ఎక్కడ ఉన్నది సార్ ఈ మృత్తిక అంటే ఇదిగోండి ఈ ఏరియా తీసుకోండి. అంటే కొద్దిగా మీకు అటు పంజాబ్ ఇటు గుజరాత్ కూడా మనం తీసుకోవచ్చు. కానీ పర్టికులర్గా స్టేట్ అడిగితే ఏంటి, రాజస్థాన్ పెట్టేసేయండి. రాజస్థాన్లోని కాల్షియం కార్బోనేట్ కలిగినటువంటి అంటే ఆ మిశ్రమం కలిగినటువంటి ఒండ్రు మృత్తికల పేరు కంకర నేలలు. కంకర నేలలు. ఒకవేళ స్టేట్ అడగకుండా ప్లేస్ అడిగారు అనుకోండి, వాయువ్య భారత్, నార్త్ వెస్ట్ భారత్. నార్త్ వెస్ట్ భారత్ గుర్తుపెట్టండి, వాయువ్య భారత్, నార్త్ వెస్ట్ ఇండియా అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ మృత్తికల్లో లోపించిన మూలకాలు ఏంటి? ఏ మూలకాలు లేవు అన్నప్పుడు నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇవి ఉండవు. పొటాషియం అన్న పర్ల కొద్దిగా గొప్ప ఉంటుంది. యాక్చువల్గా ఏ మృత్తికైనా మనం తీసుకునేది ఏంటి, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ మూడు ఇంపార్టెంట్. ఎన్పీకే ఇంపార్టెంట్. ఒండ్రు మృత్తికల్లో పర్ల ఇదన్నా కొద్ది మొత్తంలో ఉంటుంది. ఏది? పొటాషియం. ఇది కొద్దిగా ఉంటుంది అనుకుందాం. ఇవి మాత్రం నిల్లే, ఇవి తక్కువ ఉంటాయి, అసలు ఉండవు కొన్ని చోట్ల. గుర్తుపెట్టుకోవాలి, లోపించిన మూలకం. మరి ఈ రెండింటిని ఎరువులుగా వాడితే సరిపోద్ది. వీటిని ఎరువులుగా ఉపయోగించామనుకోండి ఆటోమేటిక్గా ఇది సరిపోతుంది. అందుకని ఇటువంటి ఒండ్రు మృత్తికల్లో ఏ పంట పండుతుంది అని ప్రశ్న. పంట విషయానికి వచ్చామనుకోండి, ఇది చాలా సారవంతమైన మృత్తిక కాబట్టి అన్ని పంటలు పండుతాయి, అన్ని పంటలు. కానీ కుటుంబ నేపథ్యం, మార్కెట్, ఈ రెండింటి ఆధారంగా ఈ పంట డిసైడ్ చేయబడుతుంది. మార్కెట్ మీన్స్ ఆ సొసైటీ అంటే ఆ ఏరియా ఏంటి, అది పంజాబ్ సొసైటీనా, ఉత్తరప్రదేశ్ సొసైటీనా, ఏపీ సొసైటీనా, తెలంగాణ సొసైటీనా, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. గ్రూప్ 1లో అయితే ఇది ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న? దేశంలో పంట తీరు తెన్నులు వర్ణించండి అంటారు. అలా తీసుకున్నప్పుడు ఏంటి, మరి ఒండ్రు మృత్తికలు అన్ని పంటలు పండుతాయి, కానీ అన్ని పండించరు. ఎందుకు? మార్కెట్. ఆ ఏరియాలో చపాతీలు బాగా తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒండ్రు మృత్తికలో నువ్వు వరి పండించి ఏం లాభం? ఆ ఏరియాలో అందరు రైస్ బాగా తింటారు, చపాతీ పండించి ఏం లాభం? అవునే కదా. కాబట్టి ఎవడి ఇష్టం వాడిది. అందుకే కుటుంబ నేపథ్యం అంటున్నా. దాంతోపాటు ఆ కుటుంబ నేపథ్యం ఆ స్థానిక కల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఉన్నాం, ఎన్నైనా చెప్పారు డాక్టరు, సార్ నేను లావు అయిపోతున్నాను అది ఇదని. కొంతమంది ఒబేసిటీతో డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు తగ్గిపోవాలంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని నీ మీల్స్లో అన్నం బదులుగా చపాతీ తినని చెప్తాడు. సపోజ్ అనుకుందాం, మనం ఏమంటాం, ఒక ట్రాన్స్లో ఉంటాం. డాక్టర్ని ఏమడుగుతాం, అన్నానికి ముందా అన్నానికి వెనకనా అని అడుగుతాం. ఎందుకంటే మన జీవన విధానంలో అన్నం అనేది ఒక కల్చర్, వెనవేసుకుపోయిన బంధం అది. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెడదామంటే కుదరదు. అందుకని ప్రతి చోట ఏదో ఒక పంట ఫేమస్, ఆ పంటను బేస్ చేసుకుని పండిస్తారు. కాబట్టి ఇది మనం ఒండ్రు అన్నప్పుడు ఇది తీసుకుంటే చాలు. ఏమున్నాయి ఏమి లేవు ఏంటి ఇవన్నీ మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఈ నల్లరేగడి ఏంటవి, నల్లరేగడి ఎర్ర, ఈ రెండు విడివిడిగా తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రెండింటిని ఒకేసారి మనం ఏం చేద్దామంటే పక్కన పెట్టి చదివేసేద్దాం. పక్కన ఏంటవి జాగ్రత్త చూడు, తీసేద్దాం, మనకు కొద్దిగా స్పేస్ దొరుకుతుంది. ఏం తీసుకుంటున్నా,
నల్లరేగడి. నల్లరేగడి ఎక్కడ అని అడిగినప్పుడు ఇది ఎక్కువగా ఉండే రాష్ట్రం మహారాష్ట్ర, గుర్తుపెట్టుకో. ఈ మృత్తికలో మనకి బంకమట్టి ఎక్కువగా ఉంటుంది. బంకమట్టి ఎక్కువగా ఉంటుంది. ఇసుక తక్కువగా ఉంటుంది. ఇసుక చాలా తక్కువ. అందుకే ఈ మృత్తిక బాగా ఆ మట్టి మనం తీసుకుంటే బరువుగా ఉంటుంది. ఎందుకు బరువు? ఎప్పుడైతే నీకు బంకమట్టి ఎక్కువ ఉంటుందో నీరు నిల్వ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీరు లోపలికి వెళ్ళదు, ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇది నల్లరేగడి మృత్తికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. అదే నువ్వు రెడ్ సాయిల్ తీసుకున్నావు అనుకోండి, ఈ రెడ్ సాయిల్ విషయానికి వచ్చేటప్పటికి ఎర్ర మృత్తిక. ఎర్ర మృత్తిక ఎక్కువగా అంటే తమిళనాడు, ఈవెన్ తెలంగాణ కానీ ఏపీ కానీ ఇక్కడ కూడా ఎర్ర మృత్తికలు ఎక్కువ. కానీ త్రూఅవుట్ ఇండియాలో హయ్యెస్ట్ వాల్యూమ్ ఆఫ్ రెడ్ సాయిల్స్ అన్నప్పుడు మీరు తమిళనాడు తీసుకోండి. మరి ఇక్కడేంటి? ఇక్కడ బంకమట్టి తక్కువ, బంకమట్టి తక్కువ, ఇసుక ఎక్కువ. ఇసుక ఎక్కువ, ఫుల్లీ లోడెడ్ అనమాట. ఫలితం ఏంటి? ఇందులో నీరు పోస్తే నీరు పీల్చుకుంటుంది. ఎక్కువగా నీరు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత నీళ్లు పోసినా కానీ కరువే అన్నట్టు ఉంటుంది. ఇక నీరు నిల్వ ఉంటుంది, అక్కడ నీరు పీల్చుకుంటుంది. ఫలితం ఏంటి? ఈ మృత్తిక తేలికగా ఉండి గాలికి ఎగురుతూ ఉంటుంది. గాలికి ఎగురుతూ, ఈ గాలికి ఎగురుతూ ఉంటే వలన దీన్ని రెండు పేర్లతో పిలుస్తాం. ఒక నేల పేరు చెలక నేల, ఇంకో నేల పేరు దుబ్బ నేల. చెలక నేల, దుబ్బ నేల. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఆ పేర్లు గుర్తుపెట్టుకుని, కొన్ని తెలుగు పేర్లు అలానే మనం గుర్తుపెట్టుకోవాలి. చెలక, దుబ్బ. ఇది ఎగురుతుందా? అంత సీన్ లేదు, బరువైన మట్టి. ఏంటి? బరువైన మట్టి. అయితే ఎర్ర మృత్తికలతో పోలిస్తే నల్ల మృత్తికల్లో ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఏంటి? నథింగ్ బట్ రేగడి ప్రక్రియ లేదా రెగరింగ్ ప్రాసెస్ అని మనం పిలుస్తాం. ఏంటది? రెగరింగ్. ఈ రెగరింగ్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఏంటి రెగరింగ్ అంటే? వేసవి అలానే వర్షాకాలం, ఈ రెండు సీజన్స్ మీరు తీసుకో. వేసవికాలంలో ఈ మృత్తికని కానీ మనం చూసుకుంటే ఇట్లా ముక్కలుగా ఇట్లా మృత్తిక మనకి పగిలిపోయి మనకు కనిపిస్తుంది. ఈ పగిలిపోయి మన కంటికి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా నల్లరేగడి నేల ఉంటే ఒకసారి పోయి చూసుకోవచ్చు. వేసవిలో ఇట్లా ముక్కలుగా పగులుతుంది. కానీ ఈ పగలడం వల్ల ఏంటి? ఎయిర్, గాలిలో ఉన్నటువంటి రకరకాల పోషకాలు చాలా ఈజీగా లోపలికి ఎంటర్ అవుతాయి. ఆ మట్టి కూడా, మృత్తిక మీద ఉన్న మట్టి కూడా ఏమవుతుంది? లోపల పడుతూ ఉంటుంది. కానీ ఈ లోపు ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో, ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ మృత్తిక ఆటోమేటిక్గా ఇలా జిగటగా మారిపోతూ ఉంటుంది. ఇలా జిగటగా మారిపోతుంది అంటే ఏంటి? వ్యవసాయ అనుకూలంగా మారుతుంది. అంటే ఈ మృత్తికను నువ్వు దున్నాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళా మనం సపరేట్గా దున్నాలి, దీనికోసం వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఏం చేయొచ్చు? మృత్తికని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. గమనించండి. కాబట్టి ఇది ఒకటి తీసుకుందాం మనం. మీకు దీని ఎదురుగా నేను చూపిస్తా. చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఈ మృత్తిక తీసుకున్నాం అనుకోండి. ఏది? నల్లరేగడి మృత్తిక. పోలికైతే చేసాం. ఈ పోలికతో పాటు ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఈ మృత్తిక ఇక్కడేమో బాగా ఎండిపోయి ఇక్కడ ఒకసారిగా ఎలా మారిపోయింది? జిగటగా మారిపోయింది. ఫలితం ఏంటి? తనకి తాను ఇవేంటి? అనుకూలత వచ్చాయి. అందుకే వీటిని చాలామంది ఏమంటారు? తనని తాను దున్నుకునే నేల అని పిలుస్తారు. తనని తాను దున్నుకునే నేల, సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అని పిలుస్తారు. సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంట. పోయినసారి ఈ ప్రశ్న వచ్చింది. ఇట్లాంటి లక్షణము యుఎస్ఏలో
అరిజోనా అనే ప్రాంతంలో, అలానే రష్యా కంటే కూడా మీరు యుఎస్ఎస్ఆర్ తీసుకోండి. యుఎస్ఎస్ఆర్ చెర్నోజం, ఎండా ప్రాంతం చెర్నోజం. ఈ చెర్నోజం అనే ప్రాంతంలో ఉంటే వలన వీటిని అరిజోనా సాయిల్స్, చెర్నోజం అంటే ఏంటి, ఇదే ఫీచర్ ఏడ కూడా ఉంది, అరిజోనా చెర్నోజం. పోయినసారి ఫారెస్ట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చినది. క్రింది వానిలో చెర్నోజం సముదాయానికి చెందిన మృత్తిక అన్నాడు. ఈ మృత్తిక అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి నల్లరేగడి మృత్తిక. ఇంకొంతమంది ఏమంటారు, ఇక్కడ పత్తి బాగా పండుతుంది, అందుకే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. బ్లాక్ కాటన్ ఏంటి, పత్తికున్న లక్షణం ఏంటి, దీనికి ఎక్కువ మొత్తంలో నీరు కావాలి. ఓకే, పత్తితో పాటు చెరకు కూడా పండిస్తారమ్మా, చెరకు కూడా. కానీ ఈ చెరకు కానీ కాటన్కి కానీ హై అమౌంట్ వాటర్ కావాలి, నీరు చాలా ఎక్కువ కావాలి. కాబట్టి ఇట్లాంటి మృతికలో పండించామనుకుని నీరు అసలు ఎండదు, నీరు లోపలికి వెళ్ళదు కదా, కాబట్టి దే కెన్ సర్వైవ్. అందుకే ఎక్కువ మంది నల్ల రేగడి నేలల రైతులు వీటినే పండిస్తారు. ఏంటి, పత్తి మరియు చెరకు. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇవి జాగ్రత్తగా మీరు చూసుకోండి. నల్లరేగడి నేల అంటే ఆ ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ మనం ఏమంటున్నాం, ద ప్రాసెస్ రెగరింగ్ ప్రాసెస్, రెగరింగ్ ప్రక్రియ, రేగడి ప్రక్రియ. అందుకే చూడండి, ఎర్ర రేగడి అని మనకు ఉండదు. మరి దీని ప్రత్యేకత ఏంటి, ప్రత్యేకత మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని పంటలు పడతాయి, అన్నీ. బట్ చెప్పాను కదా, ఎక్కువగా ఏం పండించుకుంటారు, పత్తి, ఇంకోటి చెరకు. వీటిని బాగా మనోళ్ళు పండిస్తారు. ఓకే, గమనించాలి. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాంతానికి మనం వెళ్తే ఎర్ర నేల. ఈ ఎర్ర నేల అన్నప్పుడు మనం ఇప్పుడే దీని వివరాలు రాసాం కదా, మరి ఇందులో ఏ పంటలు పండుతాయి అనేది మనం చూడాలి. ఇందులో పండే పంటలు కానీ మనం తీసుకుంటే, ఈ ఎర్ర నేలల్లో నీరు ఉంటే, అంటే నీరు కానీ అందుబాటులో ఉంటే అన్నీ పండించవచ్చు, అన్ని పంటలు పండించవచ్చు. బట్ నీరు ఉండదు, ఎందుకు, నీరు పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఏరియాలో. గమనించండి, నీటిని ఎప్పుడు తీసేసుకుంటూ ఉంటుంది, ఎంత నీరు పోసినా కరువు అన్నట్టు ఉంటుంది. అంటే అర్థం ఏంటి, నీరు లేదు కాబట్టి నీరు లేని చోట వీళ్ళు ఎక్కువగా ఏంటి, నూనె గింజలు పండిస్తారు. నూనె గింజలు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏమొస్తుంది సార్ అంటే వేరుశనగ వస్తుంది. వేరుశనగ వస్తుంది. మీరు ఎవరైనా ఈ టాపిక్ చూసేవాళ్ళు అనంతపురం జిల్లా వాళ్ళు ఉంటే, పోయినసారి గ్రూప్ 2 పెట్టేది, వేరుశనగ ఏక పంటగా కలిగిన జిల్లా అని అడిగాడు. 2008లో వేరుశనగ ఏక పంటగా అంటే యాక్చువల్గా అన్ని రకాల నూనె గింజలు, ఆయిల్ సీడ్స్ పండుతాయి. కానీ వేరుశనగ, దీనితో పాటు మరొకటి ఆముదాలు, క్యాస్టర్ అంటాం కదా, ఆముదాలు బాగా పండిస్తారు. వేరుశనగ, ఆముదాలు. కొన్నిసారి ప్రీవియస్ బిట్ వేరుశనగ ఏక పంట కలిగిన జిల్లా, మిరప ఎక్కువగా పండించే జిల్లా, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవి మనం ఇక్కడే చూడవచ్చు. ఓకే, కాబట్టి ఎర్ర మృత్తిక అనగానే గో విత్ గ్రౌండ్ నట్, వేరుశనగ గుర్తుపెట్టుకోవాలి. నల్ల రేగడి మృత్తిక అనగానే గో విత్ కేన్, అంటే షుగర్ కేన్ వెళ్ళండి, లేదా కాటన్ వెళ్ళండి. ఈజీగా మనం చదివేసుకొని పెట్టుకోవచ్చు. ఈ పేర్లు చల్క, దుబ్బ, ఈ పేర్లు మిగతా ఏ నేలకు ఉండవు, ఒక ఎర్ర నేలకే ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అక్కడి నుంచి మనం దీని తర్వాత ఉన్నటువంటి మృత్తిక జేగురు రంగు మృత్తిక. ఏంటది, జేగురు రంగు మృత్తిక. దీన్నే మనం లేటరైట్ సాయిల్ అంటాం. ఏమంటాం, లేటరైట్. ఈ లేటరైట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ముదురు ఎరుపు రంగు.
చూద్దాం ఇక్కడ మనకి కనిపిస్తుందా అంటే అదిగోండి ఇది. ఇప్పుడు రాస్తాను చూడండి. ఇప్పుడు దానికి దీనికి తేడా చూడండి. ఈ పైన ఉన్నటువంటి ఎరుపుకి దీనికి తేడా చూడండి, మీకు అర్థమవుతుంది. ముదురు ఎరుపు, ముదురు ఎరుపు లేదా ముదురు గోధుమ. వీటిని మన దేశంలో ఎక్కడ, మలబారు తీరంలో, ఎక్కడండి, మలబారు తీరం అంటే ఈ ప్రాంతం కేరళ ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతం ఇదే మనకి మలబారు తీరం కేరళ. ఈ మలబారు తీరంలో బుకానన్, గుర్తుపెట్టుకో, ఎవరతను, బుకానన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. మలబారు తీరం, మలబారు తీరం, కేరళ తీరాన్ని మనం పిలిచే పేరు మలబారు తీరం. బుకానన్ అనే శాస్త్రవేత్త. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇతను ఈ కలర్ చూసి లేటర్ అని పేరు పెట్టాడు. ఎవరి పేరు పెట్టారు? లేటర్. లేటర్ అనేది లాటిన్ భాషా పదం. ఈ లాటిన్ భాషా పదానికి అర్థం ఏంటి? బ్రిక్ అని అర్థం. ఏమని అర్థం? బ్రిక్. ఈ పదానికి అర్థం ఏంటి? బ్రిక్, ఇటుక, ఇటుక అని అర్థం. ఈ ఇటుక అని అర్థం కాబట్టే మనోడు ఈ పేరు పెట్టి పిలిచాడు. ఇటుక రంగులో ఉంటాయి, ఇటుక రంగులో ఉంటాయి కాబట్టే ఈ పేరు. ఇక్కడ ఎక్కువగా ఏంటి, ఎప్పుడు వర్షం పడుతూ మృత్తిక లీచింగ్ అనే ప్రక్రియ, హెవీ రెయిన్ ఎక్కడైతే ఉంటుందో మృత్తిక పై భాగం కొట్టుకొని పోతూ ఉంటుంది, కొట్టుకొని పోతూ ఉంటుంది. ఈలోపు వర్షము తగ్గిన తర్వాత సూర్యుడి వలన ఒకసారిగా రంగు మారుతూ ఉంటుంది. ఏ రంగు? ఇదిగోండి ఈ రంగులోకి మారుతూ ఉంటుంది. అందుకే ఏమంటారు? లేటరైజేషన్ అని పిలుస్తారు. అంటే బాగా ముదిరిపోతూ ఉంటుంది మృత్తిక, బాగా బాగా ముదిరిపోతూ కనిపిస్తుంది, ముదురు రంగులోకి మారిపోతూ ఉంటుంది. అందుకని ఈ పేర్లు. అంటే వాడు చెప్పగానే చెప్తున్నాడు, దెర్ ఈజ్ ఎనీ లేటరైట్ సాయిల్, ఎక్కడైనా మీకు లేటరైట్ సాయిల్ ఉంటే, ఈ లేటరైట్ సాయిల్ ఉన్న చోట ఏంటి, హై టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, వర్షపాతం కూడా ఎక్కువగా ఉండటం, సడన్ హైట్, నిర్దిష్ట ఎత్తులో ఇది పెరగటం. అంటే ఈ మృత్తిక ఈ 3 చోట్ల ఉంటుంది. ఈ 3 చోట్ల ఇది ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఈ ఉష్ణోగ్రత వలన, అంటే సూర్యుడి వలన, వర్షము వలన, అలానే ఎత్తులో ఉంటూ ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పంటను పండించాలి అంటే, ఈ పండించే పంట అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, అధిక ఎత్తు, ఈ 3ని తట్టుకోవాలి. కాబట్టి లేటరైట్ మృత్తికల్లో పండించే పంట ఈ 3ని తట్టుకోవాలి. ఎందుకు? పర్వతాలు అంటే ఇక్కడ వ్యవసాయం పేరు మారిపోతుంది, పర్వత వాలు వ్యవసాయం. పర్వత వాలు వ్యవసాయం సపరేట్ నేమ్ దీనికి, టెర్రేస్ ఫార్మింగ్ అంటాం. ఏంటది? టెర్రేస్ ఫార్మింగ్, పర్వత వాలు వ్యవసాయం, సోపాన వ్యవసాయం. కరెక్ట్గా మాట్లాడితే ఇట్లాంటి వ్యవసాయము అన్ని చోట్ల ఉండదు, పర్వతాల మీద ఉండదు. ఎందుకు? ఎంత వర్షం పని నిలబడవు. అటువంటి లక్షణాలు 2 పంటలకు ఉన్నాయి, కాఫీ పంటకు, తేయాకు పంటకు. ఏంటో లక్షణం? అధిక ఉష్ణోగ్రత కావాలి, అలానే అధిక వర్షపాతం కావాలి, ఎక్కువ ఎత్తులో పండుతాయి. వీటిని పానీయ పంటలు. ఏంటి? పానీయ పంటలు, బెవరేజ్ క్రాప్స్ అంటాం. ఏమంటారు? బెవరేజ్ క్రాప్స్. ఇవి బాగా ఇక్కడ పండుతాయి. ఎక్కడైతే మీకు లేటరైట్ మృత్తిక ఉంటుందో, ఎక్కడైతే మీకు లేటరైట్ మృత్తిక ఉంటుందో అక్కడ మనం ఈ పంటలు మనం చూడవచ్చు. ఏంటవి? పానీయ పంటలు, కాఫీ మరియు తేయాకు పంటలు, కాఫీ మరియు తేయాకు పంటలు మనం చూడవచ్చు. కాబట్టి ఏ మృత్తిక ఆ మృత్తిక. అయితే ఇప్పుడు రాసినటువంటి అన్ని మృత్తికల్ని తీసుకోండి. ఏంటి? ఒండ్రు మృత్తికలు, నల్ల రేగడి,
ఎర్ర, అలానే లేటరైట్స్. వీటిని తీసుకున్నప్పుడు వీటిలో ఒండ్రు మృత్తికలని స్థాన చలన మృత్తిక అంటాం. ఈ మృత్తిక కదులుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సాయిల్, ట్రాన్స్పోర్ట్ సాయిల్. ఈ 3 మృత్తికలని స్థానబద్ధ, అక్కడక్కడక్కడే డెవలప్ అవుతూ ఉండే సాయిల్ ఇన్ సితు అంటారు. సాయిల్ ఇన్ సితు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకో, స్థానబద్ధ, అక్కడక్కడే మనకి డెవలప్ అవుతున్నటువంటి మృత్తికలు. కాబట్టి స్థాన చలన అంటే ఇది ఒక్కటే తీసుకో. అలానే ఈ ఎర్ర మరియు లేటరైట్ ఈ మృత్తికల్లో మీకు ఫెర్రస్ ఆక్సైడ్ నిక్షేపాలు సర్వసాధారణం. అంటే ఏంటి? తుప్పు అంటాం కదా, తుప్పు ఏ రంగులో ఉంటుంది? రెడ్, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టే ఈ మృత్తికలకి ఏంటి ఆ రంగు వచ్చిందని చాలామంది నమ్ముతారు. ఏది? ఎర్ర మృత్తిక, లేటరైట్ మృత్తిక. లేటరైట్ మృత్తికలు లైట్గా మనం ఏమన్నా ముదిరిపోయిన ఎరుపు అంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మృత్తిక కదిలేది ఏంటి అంటే ఒండ్రు, నదుల ద్వారా, గాలి ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకి ఏమవుతుంది? ఇది కదులుతూ 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 మనకి పోతూ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ లేటరైట్ సాయిల్ అంతిమ మృత్తిక అని కూడా పిలుస్తారు. అంతిమ మృత్తిక, ద లాస్ట్ సాయిల్ ఏమంటారు? ద లాస్ట్ సాయిల్, అంతిమ మృత్తిక, ద లాస్ట్ సాయిల్ అని కూడా మనం పిలుస్తాం, అంతిమ మృత్తిక. కాబట్టి మొత్తాన్ని కొద్దిగా పోల్చుకున్నప్పుడు వీటి మీద మీరు వర్కౌట్ చేసి పెట్టుకోండి. సో రిగార్డింగ్ వోల్కర్ వీఆర్ హ్యావింగ్ దీస్ 4 టైప్, అన్ని రకాలు మనం తీసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మనకు కావాల్సింది ఏంటి?